ఇతరుల సహాయం తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ మన పని మనం చేయాలనే కృతనిశ్చయం ఉంటేనే ఫలితం వస్తుంది. స్వయంగా కష్టపడే వాళ్ళకి దేవుడు కూడా తోడుంటాడు. ఇదే విషయం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక పొలంలో ఒక చిన్న పక్షి గూడు కట్టుకొని తన పిల్లలతో సంతోషంగా జీవించేది. కొంతకాలానికి ఆ పొలంలో పంట పండింది. ఇప్పుడు రైతు కోతలు జరపాల్సిన సమయం వచ్చింది. ఒకరోజు రైతు అన్నాడు, రేపు నా స్నేహితుడితో కలిసి కోతలు పూర్తి చేస్తాను అని. ఆ మాటలు విన్న పక్షి పిల్లలు భయపడి తల్లికి చెప్పారు, అమ్మా, మనకు ఇక్కడ ఇదే చివరి రోజు అనుకుంటా అని. తల్లి పక్షి నవ్వుతూ చెప్పింది, భయపడి వద్దు పిల్లలు, రేపు కోతలు జరగవు. అదే జరిగింది. స్నేహితుడు రాలేదు, పంట అలాగే ఉంది. మరుసటి రోజు రైతు నిరాశగా అన్నాడు, నా బంధువులతో కలిసి రేపు కోతలు జరిపిస్తాను అని. మళ్ళీ పిల్లలు ఆందోళనగా తల్లికి చెప్పారు. తల్లి పక్షి భరోసా ఇచ్చింది, ఇంకా ఆందోళన అవసరం లేదు, రేపు కూడా కోతలు జరగవు. మరలా అదే జరిగింది. బంధువు రాలేదు. తర్వాత రోజు రైతు అసహనంగా అన్నాడు, చాలిక్క, ఎవ్వరూ రావట్లేదు, నేనే రేపు కోతలు జరుపుతాను అని. ఈసారి తల్లి పక్షి ముఖం మారింది. పిల్లలు సిద్ధం కండి, ఇప్పుడే ఈ పొలం వదిలి వెళ్ళాలి అని చెప్పింది. పిల్లలు ఆశ్చర్యపడి అడిగాయి, అమ్మా, ముందు 2 సార్లు ఏం కాదులే అన్నావు, ఇప్పుడెందుకు ఇలా? తల్లి పక్షి నవ్వుతూ చెప్పింది, ఇప్పటి వరకు రైతు ఇతరుల మీద ఆధారపడ్డాడు, ఇప్పుడు తన పని తానే మొదలు పెడుతున్నాడు. ఇక ఈసారి కోతలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇతరుల సహాయం తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ మన పని మనం చేయాలనే కృతనిశ్చయం ఉంటేనే ఫలితం వస్తుంది. స్వయంగా కష్టపడే వాళ్ళకి దేవుడు కూడా తోడుంటాడు. మరొక మంచి కథతో రేపు కలుద్దాం. ఉంటాను. జై హింద్.